న్యూస్ ఒక గుడ్ న్యూస్. ఏది ముందు చెప్పంటారు? గుడ్ న్యూస్ ముందు చెప్పు. నిన్న జరిగిన గన్నీ బుక్ సన్మానం గురించి పేపర్ వాళ్ళు బ్రహ్మాండంగా రాశారు. కవర్ చేయక ఏం చేస్తారా? అలా కవర్లు పంపించాను కదా. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? మీ కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ వచ్చింది సార్. మినిస్టర్ కదా, నన్ను ఎలా అరెస్ట్ చేస్తారా? అసెంబ్లీ స్పీకర్ పర్మిషన్ తో వచ్చారు సార్. ఎందుకు సార్ నన్ను పిలిపించారు? మీ మీద కేసు పెట్టారు. ఎవరు? నేను. ఎవరమ్మా నువ్వు? నిరుద్యోగిని. ఏంటి నీ ప్రాబ్లం? 1992వ సంవత్సరంలో అది అక్టోబర్ నెల 2వ తేదీ మహాత్మా గాంధీ విగ్రహం కింద పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న బహిరంగ సభలో ఒక నాయకుడు, ఒక రాష్ట్ర మంత్రి, ఒక బాధ్యత గల మనిషి, ఒక బిగ్ జెంటిల్మెన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, అలా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తాను అని మహాత్మా గాంధీ మీద ప్రమాణం చేస్తున్నాను అని దిస్ బిగ్ హానరబుల్ జెంటిల్మెన్ వాగ్దానం చేశాడు యువర్ ఆనర్. ఆ వాగ్దానాన్ని నమ్మిన నా కన్న తండ్రి నా కోసం, నా చదువు కోసం ఉన్న ఆస్తిని, ఉన్న ఇంటిని, ఒక మేకను, 2 కోళ్లను, ఒక బండిని, ఒక సైకిల్ని, చివరికి నా పెళ్ళ మెడలో మంగళసూత్రాలు తెగనమ్మి డిగ్రీ సంపాదించాను యువర్ ఆనర్. yes 1996వ సంవత్సరంలో సరిగ్గా మే మాసం అర్ధరాత్రి 12 గంటలకు ఒక్కసారిగా నా పెళ్ళం ఉరివేసుకుని చచ్చిపోయింది యువర్ ఆనర్. బికాస్ ఆఫ్ దిస్ హానరబుల్ జెంటిల్మెన్. దారిద్ర్యాన్ని భరించలేక నా కన్న తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అది చూసి నా తల్లి చనిపోయింది. ఈ 3 హత్యలకు కారణం దిస్ హానరబుల్ మినిస్టర్ యువర్ ఆనర్. yes దిస్ హానరబుల్ మినిస్టర్. కానీ నాకు ఇంతవరకు ఉద్యోగం రాలేదు యువర్ ఆనర్. సో యువర్ ఆనర్, సెక్షన్ 306, 307, 308 ఏ ప్రకారం 3 హత్యలు చేసిన ఈ మనిషికి ఒక్కొక్క హత్యకు 14 ఇయర్స్ చొప్పున 14 into 3 42 ఇయర్స్ 42 సంవత్సరాలు ఏకకాలంలో కఠిన కారాగార శిక్ష విధించాల్సిందిగా, లేదా 3 సార్లు ఉరి శిక్ష వేయాల్సిందిగా, లేదా ఈ క్షణమే వాగ్దానం ప్రకారం నాకు ఉద్యోగం ఇప్పించాల్సిందిగా మీకు మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇది ఆగస్ట్ 29, 2007. ఈ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తానని చేసిన ప్రామిస్ని నిలబెట్టేదాకా ఈ మినిస్టర్ ఈ నిరుద్యోగికి నెలకు 25,000 శాలరీ చెల్లించాలి. ఇది బరువెక్కిన బండ లాంటి గుండెతో బల్లగుద్దీనే చెప్పే బలమైన తీర్పు. ఆర్ యు హ్యాపీ? అదే సార్ అదేంటి? అదేమిటి? కలో నిజమో తెలుసుకుందామని. నువ్వే గిలుకోవచ్చుగా. మనకెందుకు నెప్పి? నువ్వేం మారలేదు గోపాల్. అంటే చతురు పైన అంటావు. నువ్వు తిట్టినా కొట్టినా బాగుంటుంది. నాకు అదో తృప్తి. వార్తలు ప్రజెంచమండి. వార్త సర్ప్రైజ్. నాకు ఆశ్చర్యమే. శివంగి అనగానే టక్కును గుర్తుపట్టేశావు. అదే దానివే. కూర్చో. థ్యాంక్స్. నిన్నలా మర్చిపోవాలి గాని నువ్వే నన్ను గుర్తుంచుకొచ్చావు. నాకు అదే తృప్తి. తృప్తి తృప్తి సాటిస్ఫాక్షన్. ఓహో, యు మీన్ తృప్తి. తృప్తి. నువ్వు ఎందుకు వచ్చావు? ఏ పని? పని కోసమే వచ్చాను. నేను మా వారు పందెం వేసుకున్నాం. నేను ఉద్యోగం చేసి డబ్బు తెచ్చేట్టు, ఆయన వంట వార్పు చేసి పిల్లల్ని పెంచేట్టు. భలే భలే. అంటే నువ్వు మిస్టర్ పెళ్ళాం కాదు, ఆయన మిసెస్ మొగుడు కాదు. నువ్వు కూర్చో, పాలిస్తాలే. ఇదో పందెం. భలే. ఎవరు ఓడినా ఎవరు గెలిచినా అదో తృప్తి.
నా బీకాన్ డిగ్రీ. ఒక ముద్దిస్తావా? ఏంటి? రేపే తిరిగిచ్చేస్తాను. నిన్ను అంత సీన్ వద్దమ్మా, ఇప్పుడు నేను ఇస్తాను, రేపు నువ్వు తిరిగిచ్చేయి. పోరా. దేనికి ఒప్పుకోపోతే ఎలాగమ్మా? అటు చూడరా. ఒరే చంద్రు, నన్ను చూసే నవ్వుతోందిరా. జోకర్ని చూస్తే నవ్వరా? ఆ నవ్వు కాదు, లవ్వు నవ్వులు, లవ్వు నవ్వులు. ఆ నవ్వులు నా కోసం. నీ కోసమా? నా కోసం అనుకున్నానులే. చూడు వాళ్ళు ఎలా నవ్వుతున్నారు, అంటే నేను అక్కడ రమ్మన్నట్టేగా. ఇంకా ఆలస్యం ఎందుకు? ఐస్ క్రీమ్ తిందామని ప్రొసీడ్ అవునా, లేకపోతే సినిమా చూద్దామని ప్రొసీడ్ అవునా? సినిమా చూస్తూ ఐస్ క్రీమ్ తిందామని ఉంది కానీ టెక్నిక్ వాస్తా చావలా విజృంభించు. హాయ్. హాయ్. వాస్తా చేవల అంటే ఏంటి? వాస్తా చేవల. నన్ను నువ్వు వాస్తా చేవలా? అర్థం కాలేదా? వాస్తా చేవల. దాన్ని రివర్స్ చే. లవ్ చేస్తావా? నువ్వు నన్ను లవ్ చేస్తావా? ఇప్పుడు చెప్పండి, సినిమాకి వెళ్దామా, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామా? మీ ఇంటికి వెళ్దాం. నువ్వు అరవింద్ కదూ? వాళ్ళిద్దరూ చంద్రశేఖర్ కృష్ణమూర్తులు కదూ? మా పేర్లు మీకెలా తెలుసు? మీ చెల్లెలు అమృత మా క్లాస్మేట్. మన వాడు సిగ్గుపడుతున్నా అంటే మ్యాటర్ సెటిల్ అయిపోయినట్టే. మనల్ని కూడా పరిచయం చేయొచ్చు కదా. ఒరేయ్ ఉండరా, మన పేర్లు చెప్పు, మా పేర్లు చెప్పు. వస్తా చాబలా, వస్తా చాబలా, వస్తా చాబలా, వస్తా చాబలా. వస్తావురా మేము? వద్దా? ఆటో త్వరగా. మన వాడు ఎందుకు ఆటో ఎక్కుతున్నాడు? పోనీ పోనీ త్వరగా పోనీ. అదు ఆగండ్రా, నన్ను ఎక్కించుకోండి. మళ్ళీ నన్ను ఆటో వెనకాల పరిగెత్తిస్తున్నారు కదరా. సార్ ఏంట్రా టెన్షన్ వచ్చిందా? కాదు, కలెక్షన్ వచ్చింది సార్. ఏంటి కొంచెం డబ్బు తగ్గినట్టుంది? కొంచెం అవసరం అయ్యి. ఆ ముక్క నేను టెన్షన్ పడక ముందే నువ్వు నాకు చెప్పాలి. అసలు నేను టెన్షన్ పడినని నీ ఎలా ఆలోచన? చంపేస్తారు పిచ్చి పిచ్చి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. బ్లూ టైయా? అదంటే నాకు చాలా ఇష్టం. నేను చచ్చినేమను. డబ్బు కావాలి, సంతాన్ని తీసుకెళ్ళు. బ్లూ టై కావాలంట. నన్ను టెన్షన్ పెట్టకుండా ఇప్పుడు చెప్పండి, మీరెవరు, ఎందుకు వచ్చారు? మేము ఔత్సాహిక కళాకారులం సార్. మీ క్లబ్ లో పాట పాడే అవకాశం ఏమని అడగటానికి వచ్చాం. మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. తప్పండి తప్పండి అయ్యా. ఎక్స్క్యూజ్ మీ లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీకు పాట నచ్చకపోతే పాటలు కొట్టండి, అంతేగాని అనవసరంగా టెన్షన్ పడిపోయి బాటిల్స్ కప్పులు సాసలు పగలగొట్టదు. ప్లీజ్ ప్లీజ్ బాబు, బాబు మీకు దండం పెడతారు. కొట్ట అయ్యే ఎలా పగలగొట్టకండి అయ్యా బాబు. అరే ఒక్కొక్క ప్లేట్ 60 రూపాయలయ్యా. నా మాట బాబు. అయ్యో టెన్షన్ టెన్షన్, మళ్ళీ డాక్టర్ ఖర్చు ఒకటి. అమ్మా అయ్యో అమ్మా. టెన్షన్ టెన్షన్ టెన్షనే టెన్షన్. వాడు ఎవడో ప్లేట్తో ఎత్తి పాల్గొట్టాడు. ఏంటయ్యా వారపావులా చూపులు ఏమిటి? కొత్త వాళ్ళకి లైఫ్ లో చచ్చిన అవకాశం ఉందని నేను డెసిషన్ తీసుకున్నాను. నన్ను టెన్షన్ పెట్టకుండా మీరు వెళ్ళిపోండి. సార్ మీ టెన్షన్ పడకుండా మేము చెప్పేదేనండి. నిజంగా మేమందరం కొత్త వాళ్ళు అనుకుంటున్నారా? ఎవరెస్ట్ శిఖరం గురించి తెలియనాడు ఉంటాడేవా గానీ ఎవరెస్ట్ ఆర్కెస్ట్రా అంటే తెలియనాడు ఉండడు సార్. ఇదో కొత్త టెన్షన్ నాకు. మీ మీద సార్, మన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెయిన్ ఆర్కెస్ట్రా మాదే. అది చూసే చంద్రబాబు నాయుడు గారు టెన్షన్ పడ్డారా? లేదు సార్, శ్రమదానానికి మమ్మల్ని ట్యూన్ చేయమన్నారు. కదలుదాము రండి మనం జన్మభూమికి.
తరపపంపపం తల్లిపాల రుణం కొంత తీర్చడానికి తరపపంపపం. అంతెందుకు సార్, ఎర్ర సైన్యం, ఉసే రాములమ్మ, పెళ్లి పందిరి ఈ సినిమాలన్నిటికీ ట్యూన్స్ ఎవరిచ్చారనుకుంటున్నారు మాత్రం శ్రీనివాస్ అని మీరు అనుకుంటారు, కానీ కాదు, మేమే. పేరు ఆయనది, ట్యూన్స్ మావి. నిజమా సార్? వాడు చెప్పేదంతా అబద్ధం. మాకేమీ ఎక్స్పీరియన్స్ లేదు, కానీ కాన్ఫిడెన్స్ ఉంది. మాకు అవకాశం ఇస్తే మేమేటో ప్రూవ్ చేసుకోగలం. మీరు ప్రూవ్ చేసుకున్న తర్వాతనే రండి, అప్పుడు నేను అవకాశం ఇస్తాను. ఈ లోపల టెన్షన్ పెట్టదు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. రే, నువ్వు మ్యూజిషియన్ గా పనికిరావు, మ్యూజిషియన్ గా ప్రాక్టీస్ చేసుకో. బాబాయ్ అలా చూడగా బాబు, నాకు అసలు టెన్షన్. వెళ్ళిపోండి వెళ్ళిపోండి బాబాయ్. టెన్షన్ 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 టెన్షన్. ఒరే రాజు, ఆ ఏజ్లో ఆనందమే వేర్రా. కూర్చోరా. ఏం కావాలి సార్? చల్లగా ఉంటే 2 ఐస్ క్రీమ్లు తీసుకురా. అలాగే సార్. ఒరే, నీకే కాదురా, నాకు ఒక లవ్ స్టోరీ ఉంది తెలుసా? నీకా? అందరూ చెబితే వైదీశ్వరుడు కోయిల దగ్గర తంబజాతకం చెప్పించుకోవడానికి వెళ్ళాను. అక్కడ జ్యోతిష్కుడు తాళపత్ర గ్రంథాలు తిరిగేసి, బాబు నీ జాతకం చెబుతాను విను అని ఏం చెప్పాడంటే, 400 సంవత్సరాల క్రితం ఒక రాజుగారి దగ్గర కోట కాపలా కాసే సైనికున్నట్టు నేను. రోజు యువరాణి గారు నా కళ్ళ ముందు నుంచి అలా గుడికి వెళ్ళేవారు. నేను యువరాణి గారిని అలా చూస్తూ ఉండేవాడిని. ఒక రోజు యువరాణి గారు పల్లకి దిగి నా దగ్గరికి వచ్చారు. నాకుండే దడదలాడింది. ఏంటి రోజు నన్ను చూస్తున్నావు అని అడిగారు. ధైర్యం చేసి పోతే పోయిననుకుని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాను. ఆవిడ చిరునవ్వు నవ్వింది. అమ్మాయి ఒప్పేసుకుంది అనుకున్నాను, కానీ సరిగ్గా అక్కడే మెలికి పెట్టింది. ఏం పెట్టింది? నువ్వు ఉన్న చోటే 100 రోజులు రాత్రనక పగలనక నిద్రాహారాలు మాని అలా ఉండు, 100వ రోజునే వచ్చిన అభిప్రాయం చెబుతాను అంది. మీరు అభిప్రాయం చెప్పలే గాని 200 రోజులు ఉంటాను అన్నాను. యువరాణి గారు అలా చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోయారు. నేను స్టైల్ గా ఒంటికాలి మీద నుంచున్నాను. 24 గంటల గడవక ముందే 2వ కాలు భూ గంటేసింది. 10వ రోజున నాలిక పిడతగట్టుకుపోయింది. యువరాణి గారు మాత్రం నవ్వుతూ అలా వెళ్ళిపోయారు. 30వ రోజున కీళ్ళన్నీ పట్లు వదిలేసినాయి. యువరాణి గారు మాత్రం నవ్వుతూ అలా వెళ్ళిపోయారు. 60వ రోజున గడ్డం భూ గంటింది, ముఖం పీక్కుపోయింది. యువరాణి మాత్రం ఎప్పట్లాగే నవ్వుతూ అలా వెళ్ళిపోయారు. 80వ రోజున కళ్ళు మసకబారిపోయింది. కళ్ళెదురుగుండా యువరాణి వెళ్తుందో యువరాజు వెళ్తున్నాడో గుర్తుపట్టని పరిస్థితి ఏర్పడింది. 90వ రోజున చస్తానో బతుకుతానో తెలియదు, గుండె చప్పుల్లో మార్పు వచ్చింది. 99వ రోజే జరిగింది. ఏం జరిగింది? అక్కడి నుంచి నేను అలా వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళిపోయావరా? నాకేం తెలుసురా. అదే విషయం నేను జ్యోతిష్కుని అడిగాను. ఆయన తాళపత్ర గ్రంథాన్ని బోర్ల ఏ చూసి తొక్కలో ప్రేమ కోసం 99 రోజులు ఇక్కడ ఉండాలా అన్న జ్ఞానోదయం కలిగి లెక్కి వెళ్ళిపోయానంట. నీ ప్రేమ లాంటిది కాదు నా ప్రేమ. సర్లేరా, నువ్వు అమర ప్రేమికుడివి. ఇంతకీ నీ ప్రియురాల్ని నువ్వు ముద్దుగా ఏమని పిలుస్తావు? ధను. ఏంటి? ధను. గృహమే కదా స్వర్గ సీమా, ఇల్లాలు లేని గృహమే కదా స్వర్గ సీమా. మీరు వాడి కోసం వచ్చారా? మీరు వచ్చింది వాడి కోసమేగా. మా బాస్ వాడిని ఈడ్చుకురమ్మన్నారు. మేము వాడిని తీసుకుపోవడానికే వచ్చాం. సత్యం, ఇద్దరు ములాళ్ళు దిగిపోయారు. చిదంబరం, 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 చిదంబరం. గేడు తీసే ఉంది. అమ్మా వనజ, సమయానికి కనిపించావు. నన్ను చంపేయడానికి మనుషులు వచ్చారమ్మా. నన్ను ఎక్కడికైనా ఎత్తుకెళ్ళిపోయి దాచేయమ్మా, లేకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు. నేను వచ్చింది అందుకే సార్. ఏమిటి, నన్ను చంపేయడానికి కాదు, మిమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించడానికి. రండి సార్, ఎక్కండి. కమ్ ఆన్ ఫాస్ట్. అమ్మా, అలా తరుగుకుంటూ వస్తున్నారు. నన్ను ఇలా తీసుకెళ్ళి రండి సార్.
ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం